ఇక రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఇల్లు లేని పేదలకు 100 గజాల స్థలం మంజూరు చేస్తారని చెప్పి ఇప్పటి వరకు సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మరిచారని ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొని వారు మాట్లాడారు. గతంలో కొంతమందికి ఇల్లు పట్టాలు మంజూరు చేసి ఇప్పటి వరకు ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం హిమాయత్ నగర్ గ్రామంలో సర్వే నంబర్ 151 ప్రభుత్వ భూమిలో 60 గజాల ఇళ్ల పట్టాలను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు భూముల రేట్లు పెరగడంతో ప్రభుత్వం వెనక్కి తీసుకునే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ప్రజా పరిపాలన అంటూ ప్రజలను దోపిడీ చేయడమే తప్ప ప్రజల క్షేమాలను పక్కన పెట్టారని దుయ్యబట్టారు. హైదరాబాద్ మహానగరంలో 6 లక్షల మంది పేద ప్రజలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారు అద్దెలు చెల్లించలేక బ్రతుకు భారమే జీవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఇచ్చిన హామీల మేర పేద ప్రజలకు 100 గజాల స్థలాన్ని కేటాయించాలంటూ ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్లు వస్తే మనమే ఆ కార్ల డోర్ తీసి కార్లను కూడా దూర్చే పరిస్థితి వస్తుంది. ఎందుకంటే మన పిల్లలు ఐఏఎస్ వచ్చిండు, మరి మన పిల్లలకు మనం సేవ చేయాలన్న టైగర్ అర్చనర్ నాయకత్వం, టైగర్ అర్చనర్ నాయకత్వం. థ్యాంక్ యూ. టైగర్ అర్చనర్ నాయకత్వం, ఉద్యమాల సూర్యుడు టైగర్ అర్చనర్ నాయకత్వం, అనుపెరగని యోధుడు టైగర్ అర్చనర్ నాయకత్వం. నేను సవాల్ చేస్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఏం చెప్పిండు? ప్రతి ఒక్కరికి 100 గజాల జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తా 5 లక్షలు ఇచ్చాడు. నేను రేవంత్ రెడ్డికి సవాల్ చేస్తున్నా. అది ఒక భాగం. అది కట్టడం కొన్ని ఏళ్ళు పడుతుంది, 50, 20, 30 ఏళ్ళు పడుతుంది అందరికి కట్టిన ఒకర. ఆల్రెడీ ఇళ్ళ పట్టాలు ఇచ్చిర్రు, జాగాలు ఉన్నాయి. ఆ జాగాలను మా పొజిషన్ ఇవ్వమని చెప్పి వీళ్ళు అడుగుతుంటే వీళ్ళందరినీ ఇబ్బంది పెట్టడం అనేది చాలా దుర్మార్గం. అదేవిధంగా కాచ్వన్ సింగారం గట్కేశ్వర మండలంలో 1500 మందికి పట్టాలు ఇచ్చారు. స్థలాలు చూపెట్టమంటే స్థలాలు ఉన్నాయి, స్థలం ఉంది, భూమి ఉంది, అంతుంది. కోర్టు కేసు ఉందని ఇన్ని రోజులు చెప్పారు. ఈరోజు 2 స్థలాల్లో కోర్టు కేసులు పోయినాయి. ఆ కోర్టు కేసులు పోయినాయి కాబట్టి ఆ స్థలాలు వెంటనే వీరికి పొజిషన్ ఇస్తే మీరు ఇల్లు కట్టిస్తారా, కట్టేయకున్నా సరే మేము కట్టుకుంటాం. ఆ స్థలాలు మాకు కేటాయించిన స్థలాలు మాకు ఇవ్వాలని చెప్పి ఈరోజు పేదవాళ్ళందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లా అయ్యత్ నగర్ మండల్ 39 అబ్దుల్లాపూర్ మండల్ లోపల ఆడ 2000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు. 1800 మంది ఇల్లు కట్టుకున్నారు. అప్పుడే ప్రభుత్వం పొజిషన్ ఇవ్వకుండా ధైర్యం చేసి ఆఫీసర్లను, పోలీసులను కట్టెలు పట్టుకొని గెదిమి బలవంతంగా ఇల్లు కట్టుకున్నారు. ఆ తర్వాత ఇంకా 200 మంది మిగిలినారు. వాళ్ళందరికీ ఇవ్వకపోతే కోర్టుకు పోయారు, కోర్టులో కేసు గెలిచారు. ఆ 200 మందికి ఇప్పటిదాకా పట్టాలు ఇస్తారు. ఇట్లా చాలా చోట్ల ఇళ్ళ పట్టాలు ఇచ్చి వాళ్ళందరికీ ఇళ్ళ పట్టాలు ఇచ్చినాక కూడా స్థలాలు చూపెట్టకుండా ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఇళ్ళ పట్టాలు ఇచ్చిన వారికి వాళ్ళకి రైటు ఓ గవర్నమెంట్ ఇచ్చింది, మీ గవర్నమెంటే ఇచ్చింది. గత ముఖ్యమంత్రి హయాం లోపల, రాజశేఖర రెడ్డి హయాం లోపల ఇళ్ళ పట్టాలు ఇచ్చారు. కలెక్టర్ సింబల్ ఉంది పట్టాల మీద, కలెక్టర్ సంతకం ఉంది. కలెక్టర్ సంతకం విలువ లేదా అని నేను అడుగుతున్నా. ప్రభుత్వము ఏదైతే ఇచ్చిందో రాజముద్రతోటి, ఆ రాజముద్రతోటి ఇచ్చినటువంటి ఆ పట్టాలకు విలువ లేదా అని నేను అడుగుతున్నా. అందుకే ఆ పట్టాలకు వెంటనే స్థలాలు ఇచ్చి వాళ్ళు ఏం అడుగుతున్నారు? 60 గజాల జాగా అడుగుతున్నారు. మీలాక ఎకరాలు ఫామ్ హౌజులు, బంజారా హిల్స్, జూబ్లీస్ కబ్జాలు పెట్టి 100 ఎకరాలు పెట్టి 1000 కోట్ల రూపాయలు సంపాదించాలని అడుగుతున్నారు. ఉండడానికి, తల దాచుకోవడానికి కిరాయి ఉండలేము, రోజు కష్టం చేస్తున్నాం. మాకు మా పిల్లల కోసం తల దాచుకోవడానికి 60 గజాల జాగమని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించాలి. రెవెన్యూ మంత్రి గారు వెంటనే స్పందించి, ఇప్పటికే రెవెన్యూ మంత్రికి, ముఖ్యమంత్రికి 2 సార్లు విజ్ఞప్తి చేయడం జరిగింది. వెంటనే వాళ్ళకి స్పందించి అట్టి స్థలాలు చూపించాలని చెప్పి వాళ్ళ పొజిషన్ ఇవ్వాలి. వాళ్ళకి వీలైతే 5 లక్షలు ఇచ్చి ఇల్లు కట్టేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి మొదలు స్థలాలు, తర్వాత ఇల్లు కట్టి, స్థలాలు మాత్రం అలాట్ అయిన స్థలాలు కాబట్టి ఇవ్వాలని